హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాల్ క్రియేషన్స్. ఈ రోజు మనం బ్యాక్ నెక్ వచ్చేసరికి పాట్ నెక్ అండి. పర్ఫెక్ట్ గా ఫ్రంట్ వచ్చేసరికి ప్రిన్స్ కట్ అనమాట. నార్మల్ షేప్ వచ్చేటట్టుగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. అంటే బ్యాక్ తాళ్ళు పెడితేనే కానీ కొన్ని బ్లౌజెస్ అనేవి సెట్ అవ్వవు కదండి. అలా కాకుండా మనకి బటన్ పెట్టినా కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేటట్టుగా ఈ వీడియోలో కటింగ్ చేసి చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందు వచ్చేసరికి మనం మెజర్మెంట్స్ తీసుకుందాము. ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసరికి షోల్డర్ అయితే 15.5 అనమాట. చంక అంటే ఆర్మ్ అండి 13.5, అంటే బాగా సన్నగా ఉంటారనమాట. ఓకేనా. హ్యాండ్స్ వచ్చేసరికి 10, అలాగే లూజ్ వచ్చేసరికి హ్యాండ్స్ లూజ్ అండి 8. 10 ఇంచులు పొడవు కావాలి, లూజ్ అనేసరికి 8 ఇంచెస్ కావాలన్నమాట. బాడీ వచ్చేసరికి 29 అండి, చాలా సన్నగా ఉంటారు. నడుము వచ్చేసరికి 22. బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 14.5 తీసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7, బ్యాక్ నెక్ వచ్చేసరికి 10.5 తీసుకుంటున్నానండి. ఓకేనా. ఈ కొలతలు అనమాట. ఈ కొలతలతోటి ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తాను. బ్యాక్ అయితే మనకి కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. తాళ్ళు అవి పెట్టుకునే అవసరం లేకుండా షేప్ కరెక్ట్గా తీసుకోవచ్చండి. ఎలా ఏంటనేది. ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ అనమాట. కిందకి బోట్ నెక్, బ్యాక్ బోట్ నెక్ పెడితే ఫ్రంట్ కూడా బోట్ నెక్ పెట్టాలి కదా. అలా కాకుండా మనం ఫ్రంట్ వచ్చేసరికి కిందకి నార్మల్ షేప్ అనేది ఈ షేప్కి మనం తీసుకొచ్చుకోవచ్చు అనమాట. అది ఎలా కటింగ్ చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా. తడిపి ఆరేసిన తర్వాత ఐరన్ చేసిన లైనింగ్ అనమాట ఇది. ముందుగా హ్యాండ్స్ తీసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇదిగోండి, హ్యాండ్స్ వచ్చేసరికి పొడవు అయితే 10 కావాలి కదండి, లూజ్ వచ్చేసరికి 8 కావాలి. దీని ప్రకారం మనం తీసుకుందామండి. ఇక్కడ చంక మనకి హ్యాండ్స్ ఎప్పుడు తీసుకునేటప్పుడు చంక లూజ్ కూడా చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి చంక లూజు ఆర్మ్ హోల్ వచ్చేసరికి 13.5 ఉందండి. అంటే 13.5ని 2 భాగాలు చేసుకోవాలన్నమాట. 13.5ని 2 భాగాలు చేస్తే మనకి 7/7కి ఒక పావించ్ అనేది తక్కువ వస్తుంది అనమాట. అంటే 6 3/4 వస్తుందండి. ఓకేనా. ఇక్కడ నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ వెడల్పు వచ్చేసరికి. ఇక్కడ కింద లూజ్ చూద్దామండి. ముందు ఇది హ్యాండ్ లూజ్ అనమాట. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ ఎంత కావాలనేది అంతా. ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ ఒక లైన్ డ్రా చేశాను కదండి, ఇది ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసేస్తాను. ఇదేమో ఒక పావించి పాదం ఖర్చు అనేది కంపల్సరీగా ఉంచుకోవాలన్నమాట ప్రతి దానికి కూడా. అలాగా పావించి ఖర్చు ఉంచాను. ఇప్పుడు హ్యాండ్స్కి లూజు 8 కదండి, 8ని 2 భాగాలు చేసుకుంటాం, సరిపోతుంది 4. ఓకేనా. ఇప్పుడు పొడవు తీసుకుందాము. పొడవు వచ్చేసరికి 10కి ఒక 1/2 ఇంచ్ అనేది మరి ఖర్చులోకి కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి పెట్టుకుందామండి. పెట్టుకుని ఇలా బాక్స్ కింద డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చిన్న బ్లౌజే కదండి, అంటే బాగా సన్నగా ఉన్న అమ్మాయికి కాబట్టి మనం ఇప్పుడు స్టిచ్ చేసేది ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. 3 ఇంచెస్ డౌన్ తీసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎంత ఖర్చు కావాలనేది అంత తీసుకోవాలన్నమాట. నేను 2 ఇంచెస్ ఖర్చు అయితే తీసుకుంటున్నాను కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇది అసలు లూజు, ఇది ఖర్చుకు తీసుకున్న క్లాత్ అనమాట. ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఖర్చు. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఖర్చు అనేది తీసుకుని ఈ విధంగా సరిపోతుంది. ఇలా లైన్ నుంచి ఒక 1.5 అండి. ఇదిగో ఒక 1.5 ఇంచున్నర, ఇలా 1.5 ఇంచున్నర వరకు ఇక్కడ ఇలా లెవెల్ చేసుకుంటూనే రావాలండి. ఇలా లెవెల్ చేసుకుంటూ వచ్చి దీన్ని ఇలా ఈ క్రాస్కి ఇందులోకి ఇలా కలుపుకోవాలన్నమాట. ఓకేనా. కలుపుకొని మళ్ళీ ఒక 1/4 ఇంచు, ఎంత వద్దండి, ఒక 1/4 ఇంచు అనేది ఇలా పైకి పెట్టుకుని దీన్ని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. హ్యాండ్ కటింగ్ అనేది మనకి స్కేల్ లేకపోయినా హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి 7 కావాలి. 7కి కొంచెం తగ్గుతుంది కదండి, అది కుట్టేటప్పుడు చూసుకుందాం. ఇప్పుడు నేను
చంక లూజ్ అనేది రాస్తున్నాను, ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది రాస్తున్నాను అనమాట. ఒకవేళ ఇక్కడ కొంచెం ఇక్కడికి వచ్చింది కదండి, ఇంకా ఇక్కడ ఖర్చు అనేది కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ టాకా పెట్టుకోవాలండి కంపల్సరీగా. ఇక్కడ ఒక టాకా, ఈ మార్కర్ ఉంది కదా, దీంతో మనం ఈ విధంగా ఇలా ఒకసారి డ్రా చేసామంటే మొత్తం ఇదంతా కూడా ఇదిగోండి ఇలా పడిపోతుంది అనమాట. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తాను కదండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ తీద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకుందామండి. ముందు లేబుల్ చేసేసుకుంటున్నాను మొత్తం కూడా. తర్వాత ఒక పావించి అనేది పాదం ఖర్చుకి డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనం బ్లౌజ్ పొడవు తీసుకుంటున్నాం కదండి. బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 14.5 చెప్పాను కదండి. 14.5కి ఇదిగోండి ఇక్కడ నుంచి 14.5 కొలుచుకోవాలన్నమాట. 14.5 కొలుచుకొని మరి ఖర్చుకు కావాలి కదా 15. ఓకేనా? కంపల్సరీగా ఖర్చులు పెట్టుకోవాలండి, లేదంటే బ్లౌజ్ కొలుసు వచ్చేస్తుంది అనమాట. మీరు అనుకున్న దానికంటే కొలుసు వస్తుంది. ఇలా ఒక బాక్స్ డ్రా చేసేసుకుంటే మీరు ఈజీ అవుతుంది. ఇప్పుడు షోల్డర్ తీసుకుందామండి. ఇక్కడ షోల్డర్ అనేది తీసుకుందాము. షోల్డర్ వచ్చేసరికి ఈ 15.5 ఉంది కదా, ఈ ½ ఇంచు తీసేయండి. 15 అనుకోండి. అంటే 15లో 15 డివైడెడ్ బై 2 అంటే 7.5 వస్తుందండి. ఓకేనా? ఈ 7.5ని మనం చిన్న బ్లౌజ్ కాబట్టి 7 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. బ్యాక్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక, అంటే ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే 7 పైనే ఉండాలండి. అంతకంటే లోపలికి ఉంటే కనుక 6.5 పెట్టినా 6:15 పెట్టినా కూడా మీకు షేప్ అనేది కరెక్ట్గా రాదు. 7 దాటాలి ఎప్పుడు కూడా. దాటితేనే మీకు బ్యాక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి 7 పెట్టేశాను. ఓకేనా? అంటే బ్యాక్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఇప్పుడు చంక తీసుకుందామండి. చంక ఇక్కడ 7 పెట్టాను కదా, ఇక్కడ కూడా 7 పెట్టుకోవాలన్నమాట. మనకి ఇక్కడ నడుము వచ్చేసరికి 22, అంటే చాలా సన్నగా ఉంటుందండి నడుము. ఇప్పుడు ఈ 22ని 4 భాగాలు చేసుకోవాలి మనం, అంటే 5.5 వస్తుంది. ఓకేనా? ఇదిగోండి 5.5 అంటే ఇక్కడికే వచ్చింది మనకి. 5.5 మనం ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుందామండి. అంటే ఇది డాట్స్లోకి వెళ్తుంది కదా, నడుము డాట్స్లోకి. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. ఇలా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక లైన్ తీసుకున్న తర్వాత మనకి ఈ పార్టే అనమాట, నడుము పార్ట్ అనేది ఈ పార్టే వచ్చింది కదండి. దీన్ని ఇలాగా అయితే ఇక్కడ మనం షోల్డర్ ఎక్కువ తీసుకున్నాం కదండి, చంక కూడా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అనేది రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది. చంక ఇప్పుడు మనకి 7 వస్తే సరిపోద్దండి. ఇదిగో 7కి కూడా ఇందాక ఒక 1/2 ఇంచ్ తక్కువ కదండి. సో నేను ఇక్కడ డ్రాయింగ్ 7కి పెడుతున్నాను. కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ లాగుతాను అనమాట. ఇది ఖర్చులోకి సరిపోయింది కదండి. 13.5 ఇక్కడ వచ్చేసరికి 22 అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ లూజ్ వచ్చేసరికి 29. ఈ కప్స్ అనేవి పెడతామండి కంపల్సరీగా. ఇదిగో కప్స్ పెట్టిన ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెజర్మెంట్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. ఓకేనా? కప్స్ పెట్టి ఎలా కుడతాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. బ్లౌజ్ ఎలా కుడతాను ఏంటనేది, అంటే లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి. ఓకేనా?
మీకు అర్థమైందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మొత్తం డ్రా చేసేసాను. బ్లౌజ్ చాలా సన్నగా ఉంటుందండి. మనం ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చులు తీసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. మనకి ఎంత కావాలో అంత తీసుకుంటేనే బ్లౌజ్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ ఈజీ అయిపోతుంది అనమాట. బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదండి ఆల్రెడీ. ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం డ్రా చేసేసుకుంటే సరిపోద్దండి. ఇలా చాక్ పీస్ పెట్టి నీట్గా డ్రాయింగ్ వేసేసుకోండి. వేసుకుని ఇక్కడ మరి కప్స్ పెడతాం కాబట్టి మనకి లూజ్ కంపల్సరీగా ఉండాలండి. నార్మల్ బ్లౌజ్కి లూజ్ ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసాను, హ్యాండ్స్ తీసేసానండి. ఇప్పుడు బ్యాక్ డీప్ తీసుకుందాం. ఇక్కడ నేను పాట్ నెక్ అనేది కటింగ్ చేస్తున్నాను కదా. చేసేటప్పుడు ఇదిగోండి షోల్డర్ వచ్చేసరికి మొత్తం కూడా 7 ఇంచులు పెట్టుకున్నాను కదండి. 7 ఇంచెస్కి ఇక్కడ మనం షోల్డర్ మనకి 2 ఇంచెస్ ఉంటే సరిపోద్ది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందామండి. అంటే ఖర్చులోకి కావాలి కదా. ఓకేనా? ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని బ్యాక్ డీప్ వచ్చేసరికి 10.5 అన్నాను కదా. ఇదిగోండి 10.5. బ్యాక్ డీప్ 10.5 కదా. ఇది నేను బ్యాక్ హుక్స్లు పెట్టట్లేదు, ఫ్రంట్ హుక్స్లో పెట్టేస్తున్నాను. సో కాబట్టి బ్యాక్ కటింగ్ చేయదు, నార్మల్గా నెక్ తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా? ఇలా ఒక బాక్సు, ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం నెక్ అనేది తీయకూడదు అనమాట. ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా కిందకి ఒక 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ గ్యాప్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2.5 పెడుతున్నాను. ఇదిగోండి 2.5 బ్యాక్ నెక్ కాబట్టి పెట్టి ఇప్పుడు ఇందులో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీన్ని పాట్ నెక్, కస్టమర్ మనకి పాట్ నెక్ అడిగారు కాబట్టి నేను పాట్ నెక్కే డ్రా చేస్తున్నానండి. ఇలా పెట్టుకుని ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒక 1 ఇంచు నుంచి ఓకేనా ఇలా తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా. ఇలా ఎప్పుడు కూడా ఇంత వెడల్పు అనేది తీసుకోకూడదు అనమాట. కొంచెం తగ్గించే తీసుకోవాలి. ఇంత షోల్డర్ ఎందుకు తీసుకుంటామంటే మనం ఈ బ్యాక్ సైడ్ డోరీ పెట్టకపోయినా తాళ్ళు పెట్టుకున్న చిన్న రింగ్స్ అనేవి పెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ షోల్డర్స్ తీసుకుంటాం అనమాట. కిందకు వచ్చేసరికి మాత్రం ఎప్పుడు తగ్గించే తీసుకోవాలండి. ఇంతవరకు కూడా మనం తీసుకోకూడదు. అలా తీసుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తాను, ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇందాక మనం ఆల్రెడీ 2.5 అయితే తీసుకున్నాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 2.5 తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి 7 ఇంచులు అన్నాను కదా, 7 ఇంచెస్. ఓకేనండి? ఇదిగో ఇలా డ్రా చేసుకుని
ఇలా ఒక బాక్స్ గీసేసుకుంటే సరిపోద్దండి. అయితే ఇక్కడ మనం బోట్ నెక్ కాదు కదా కటింగ్ చేసేది, నార్మల్ డీప్ నెక్ అనమాట. డీప్ నెక్ కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇంత వెడల్పు తీసామంటే ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. ఇలా సేమ్ యాస్టీస్గా ఇలా కుట్టామంటే కనుక బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అనమాట. దీనికి కొన్ని చిన్న మార్పులు అనేవి చేసుకోవాలండి. అది ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. ఫ్రంట్ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ వరకు తగ్గించేసుకోవాలండి మనం ఇక్కడికి వచ్చేసరికి. అప్పుడే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? అప్పుడు షోల్డర్ ఇక్కడ మనకి తగ్గిపోద్దండి. 7 ఇంచులు పెట్టాం కదా, 6 ఇంచెస్ వరకు వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి ఇలాగా కిందకు వచ్చేసరికి నేను ఒక 1/2 ఇంచ్ అనేది తీసేసాను. ఇలా తీసుకుని ఇప్పుడు మనకి ఇక్కడ ఏ షేప్, రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేపు, లేదు స్క్వేర్ నెక్ కావాలనుకుంటే స్క్వేర్ నెక్ ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా తగ్గించుకోవాలండి. ఇలా తగ్గించుకుని మనం ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలన్నమాట. తీసుకుంటే అప్పుడు మీకు ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. షోల్డర్స్ జారిపోవడం, నెక్ పెద్దదైపోవడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. దీన్ని ఇంకా ఇలా తగ్గించుకోవాలండి. ఒకవేళ మీకు ఇంకా పెద్దగా అనిపిస్తే కొంచెం కటింగ్ చేసేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఇదే ఇంతండి. ఇలాగ మనం డీప్ నెక్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ స్కర్ట్ కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ స్కర్ట్ కటింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే బ్లౌజ్ అనేది నడుం చాలా చిన్నది కదండి, మనకి వెడల్పు ఎక్కువ అవసరం లేదనమాట. 4 ఇంచెస్ వరకు తీసుకోకర్లేదు. ఇక్కడ వచ్చేసరికి 5 పెట్టుకుని ఇలాగా. ఓకేనా? ఇలా ఈ క్రాస్ ఇక్కడ వరకు ఎలా వస్తుందో అలా చూసుకుని మనం ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట అండి. మనం ఫ్రంట్ ఇలాగే కొంచెం లూజ్ అనేది పెట్టుకోవాలి. సేమ్ ఫ్రంట్ లూజ్ మనకి రావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం కప్ అనేది పెట్టుకుంటాం కాబట్టి లూజ్ రావాలి. ఓకేనా? ఇక్కడ నేను 2 ఇంచెస్ గ్యాప్ అనేది తీసుకున్నానండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగా ఫ్రంట్ కట్ అనేది కటింగ్ చేసేసుకోవడమే. ఇలా కనుక మీరు కటింగ్ చేశారంటే ఎలాంటి వారికైనా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ దీనికి కంటిన్యూగా స్టిచ్చింగ్ వీడియో పెడతానండి. అది కూడా కప్స్ వేసి ఎలా స్టిచ్ చేశాను ఏంటనేది బ్లౌజ్ వీడియో పెడతానమాట. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీన్ని మనం లైనింగ్ ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా, దాని మీద కటింగ్ చేసుకోవడమే. ఇదిగోండి బ్యాక్ వచ్చేసరికి మనకి డ్రాప్ షేప్ అనమాట. అంటే బోట్ నెక్లోని బ్యాక్ ఏ షేప్ అయినా కటింగ్ చేసుకునేలాగా. అంటే ఇదే ఫార్ములా యూజ్ చేసి మీరు ఇక్కడ ఏ షేప్ అయినా మార్చుకోవచ్చండి. ఇలా బ్యాక్ వచ్చేసరికి ఇలాగండి. ఫ్రంట్ వచ్చేసరికి డీప్ నెక్. ఓకేనా? ఫ్రంట్ అయితే మాత్రం కంపల్సరీగా డీప్ నెక్ అనేది పెట్టుకోవచ్చండి. ప్రిన్స్ కట్ అది కూడా ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపించాను కదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?